హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈరోజు అయితే మంచి వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ చేస్తారు. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది వాట్సాప్ స్టేటస్. సో ఒకసారి అయితే మీరు వీడియో చూడండి. సో గైస్, వీడియో అయితే చూసారు కదా, ఇలా మీ ఫొటోస్ పెట్టుకొని మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది వీడియో. సో దీనికి సంబంధించిన ట్యూటోరియల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అలానే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, మీరు ఫస్ట్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ప్లస్ బటన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో వచ్చేసి 9:16 అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చిన తర్వాత మీరు ఒక ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ ఫొటోస్ అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫొటోస్. సో నేనైతే ఒక 4 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇలా 4 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో వచ్చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేసి సో మనకి ఫోటో అయితే ఫుల్ స్క్రీన్లోకి రాలేదు. సో దాన్ని ఫుల్ స్క్రీన్లోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి ఇక సీదా పక్కన ఒక గుర్తుంది కదా అడ్జస్ట్మెంట్స్, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చి ఈజీకోడ్ మీద ట్యాప్ టిక్ ఇచ్చేసి సో 2 ఫింగర్స్తోని ఫోటోని ఇలా జూమ్ తీయండి. సో ఇలా జూమ్ తీసి కరెక్ట్ ఫుల్ స్క్రీన్లోకి వచ్చేటట్టు సెలెక్ట్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో అలానే సెకండ్ ఫోటో కూడా సేమ్ ఇలానే వేసేసేయండి. ఈజీకోడ్ మీద టిక్ ఇచ్చేసి సో ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో అలానే థర్డ్ ఫోటో కూడా సెలెక్ట్ చేస్తున్నా అట్లానే. సో మీకు ఎన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని ఫొటోస్ ఇలానే ఫుల్ స్క్రీన్లో లేకపోతే ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకోవాలి. సో ఇలా ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. సో ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఒక ఫోటో మీద ట్యాప్ చేయండి. సో ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లిప్ అని ఉందా, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓవర్ లైన్ అని ఉంది కదా, సో ఇక్కడ చూడండి ఇది. సో డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తా. సో ఏం లేదు, ఇక పక్కకి స్క్రాల్ చేసి మనకి గెట్ మోర్ అన్న ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ చూడండి. సో గెట్ మోర్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఇలా ఆటోమేటిక్గా లోపలికి వెళ్తే వెళ్ళిపోతుంది. యానిమేషన్ అని ఉంది కదా, సో ఇందులో మనకి 4th వన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కిందికి స్క్రాల్ చేసారు అనుకో ఎఫెక్ట్స్లో మనకి ఓవర్ లైన్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది. సో దీని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా, సో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నా. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. సో వచ్చేసిన తర్వాత దాని మీద అయితే ఇదైతే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వాడిని సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో మనకైతే ఎలా వస్తుంది చూడండి ఇప్పుడు. సో మనకైతే ఇలా వస్తుంది ఫోటో అనేది. సో సెకండ్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి క్లిప్ మీద ట్యాప్ ఇచ్చేసి ఓవర్లే మీద ట్యాప్ ఇచ్చేసి సెకండ్ వన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ థర్డ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకొని సో మళ్ళీ ఓవర్లైన్లోకి వెళ్ళేసి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అట్లా మీకు ఎన్ని ఫొటోస్ పెట్టుకుంటే అన్ని ఫొటోస్ పైన డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే పెట్టేసేయండి. సో ఒకసారి ఎఫెక్ట్ ఎలా వస్తున్నాయి చూడండి, మనకి ఇలా స్టైల్గా అయితే ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. సో ఇలా చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు ప్లస్ బటన్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేనైతే ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా. సో ఒకసారి చూడండి ఎలా వస్తుంది ఎఫెక్ట్. సో ఈ ఎఫెక్ట్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు చూపిస్తా. సో ఏం లేదు, ఇందులో కూడా సేమ్ గెట్ మోర్ అని ఆప్షన్ ఉంటుంది కింద. సో ఇక్కడ చూడండి గెట్ మోర్, దీని మీద ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ ఇచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో 3D ఎఫెక్ట్స్ అని కిందికి వెళ్తే మనకి ఇక్కడ గ్లాస్ ఎఫెక్ట్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చేసి డౌన్లోడ్ చేసుకొని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మళ్ళీ సెకండ్ ప్లేస్ పైన ట్యాప్ చేయండి. సో సెకండ్ ప్లేస్ మీద ట్యాప్ ఇచ్చేసి సో సెకండ్ వన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అలా సెలెక్ట్ చేసుకుంటే మనకైతే ఇక్కడ చూడండి కిందికి అయితే మనకి కలర్స్లో వచ్చేస్తాయి. సో అలానే థర్డ్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి ఇంకోటి సెలెక్ట్ చేసుకొని సో మనకైతే ఇలా వస్తాయి ఎఫెక్ట్స్ అయితే. సో ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకైతే ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చి మీడియా పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఆ వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి మీరు. సో వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్లోకి పెట్టుకోవాలి. ఎలా ఫుల్ స్క్రీన్లోకి పెట్టుకోవాలంటే మనకి ఇక్కడ సీదర్ పక్కన గుర్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చి ఇక్కడ ఆఫ్ అని ఉంది కదా, దాని పక్కనే ట్యాప్ ఇచ్చామనుకో మనకి ఫుల్ స్క్రీన్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడైతే మనకి మొత్తం గ్రీన్ కలర్గా కనిపిస్తుంది కదా, మనకి క్రోమోకి ఆప్షన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎలా ఎనేబుల్ చేయాలంటే వీడియో పైన ట్యాప్ ఇచ్చేసి పక్కకి స్క్రాల్ చేస్తే మనకి క్రోమోకి ఆప్షన్ వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఎనేబుల్ చేస్తే మనకి ఫోటో అనేది కనిపిస్తుంది. సో మీకు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం,
అడ్జస్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన ఒకసారి ప్లే చూడండి. సో మనకైతే ఇలా స్టైల్గా అయితే వస్తుంది ఆ ఎఫెక్ట్ అనేది. సో ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఒక లిరిక్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ లిరిక్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. సో లిరిక్ పైన ట్యాప్ ఇస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో మనకి ఇదైతే బ్లాక్ కలర్లో ఉంది కదా. సో దీన్ని మనకి స్క్రీన్లోకి ఎలా తీసుకోవాలంటే ఇక్కడ పక్కకి స్క్రాల్ చేయండి. సో పక్కకి స్క్రాల్ చేస్తే మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేయగానే మనకి స్క్రీన్లోకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి సో దాని కిందికి తీసుకురండి. సో ఇలా టర్న్ వేసుకొని సో ఇక్కడ పెట్టేసుకోండి దీన్ని. సో ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది. సో మనకైతే ఇలా లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. సో లిరిక్ కూడా యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి వీడియోకి మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. దీనికి బార్డర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ బార్డర్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీకు చూపిస్తా. సో మీకైతే ఒక పిక్ ఇస్తా డిస్క్రిప్షన్లో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి సో ఆ పిక్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఈ పిక్ అయితే చూసినారు కదా. ఈ పిక్ యాడ్ చేసుకొని వీడియో లెంత్ ఎంత ఉందో దీన్ని కూడా అంతవరకు స్క్రాల్ చేసేయండి. ఇలా స్క్రాల్ చేసి టిక్ మార్క్. ఇప్పుడు మనవి దీన్ని ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసుకోండి. ఈ పిక్ అనేది ఇలా ఫుల్ స్క్రీన్లోకి తెచ్చుకున్న తర్వాత పక్కకి స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసి మళ్ళీ బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ మీద ట్యాప్ ఇస్తే మనకి వీడియోకి బార్డర్ అనేది కూడా యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా వీడియోకి బార్డర్ కూడా యాడ్ అయిపోయింది. సో ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా. ఒక్కసారి వీడియోని అయితే ప్లే చూద్దాం ఎలా వచ్చిందో. సో గైస్ నేనైతే వీడియో ప్లే చేస్తలేను ఫుల్గా. సో ఫుల్గా ప్లే చేస్తే నాకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి. అందుకోసం నేను ఫుల్గా ప్లే చేస్తలేను. సో వీడియో అయితే చూసారు కదా గైస్. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీడియోని ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాయి. ఇప్పుడు ఏం లేదు మనకి ఇక్కడ చూడండి షేర్ బటన్ ఆప్షన్ ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకైతే వీడియో ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి లెన్స్ ఉంటాయి. సో మీకు ఏ లెంత్లో కావాలనుకుంటున్నారో వీడియో ఎక్స్పర్ట్ ఆ లెంత్లో సెలెక్ట్ చేసుకోండి. సో 720 ఉంటుంది, 180 ఉంటుంది, 140 ఉంటుంది. సో అందులో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను అయితే 180 పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫ్రేమ్స్ ఉంటాయి సైడ్కు. సో మీకు ఏ ఫ్రేమ్లో కావాలనుకుంటే ఆ ఫ్రేమ్లో పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూస్తే ఎక్స్పర్ట్ అని ఉంది కదా. సో దాని మీద ట్యాప్ ఇచ్చామనుకో మనకి ఎక్స్పర్ట్ అయితే అయిపోతుంది. సో ఈ బ్లూ కలర్ ఇక్కడ ఫుల్ కల్లా మనకి వీడియో అనేది ఎక్స్పర్ట్ అయిపోయి కంప్లీట్ అయిపోతుంది. మన వీడియో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ వీడియో అయితే చూసారు కదా. ఇలా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను 100% రిప్లై చేయడానికి ట్రై చేస్తాను గైస్. సో అలానే ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలనుకుంటున్నారనుకో. సో అవి కూడా లింక్ ఇస్తే డిస్క్రిప్షన్లో అక్కడ నుంచి నన్ను ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.